దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన సన్నిధిలో మనం అందరం చేయించాం కనుక ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనకు విత్తబడుతూ ఉన్నప్పుడు, లేక బోధించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కని మాట మనం వింటూ ఉన్నాం కదా. నీతిమంతుడు అనే మాటను మనం వింటున్నాం. ఏ మాట వింటున్నాం? నీతిమంతుడు లేక నీతిమంతులు అనే మాటను మనం వింటూ ఉన్నాం. నీతిమంతుడు కొంచెం ఇంకోసం నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటి, లేక ఏంటి దానికి ఉన్నటువంటి గుణం అని ఒకసారి గమనిస్తే, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏంటి? నీతిమంతుడు మొరపెట్టగా ఆయన ఆలకించును అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌలికగా ప్రేమించు మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ వాక్యం ఎత్తబడుచుండగా మా జీవితాల్లో అద్భుత కార్యము జరిగించును గాక. అది మాలోనికి ప్రవేశించి సరిచేసి సరిదిద్ది సమకూర్చి బాగు చేసి స్వస్థపరచును గాక. అయ్యా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని లేవనెత్తి నడిపించుమని, మీ నూతన కార్యమును జరిగించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగ చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. అట్టి ప్రభావితిగా మా జీవితాలు సరిచేయబడును గాక. నీ వాక్యము మమ్మల్ని ప్రభా పరలోక రాజ్యానికి వారసులుగా చేయను గాక. నీ వాక్యము మమ్మల్ని ప్రభా మా యొక్క నిజ స్వరూపాన్ని చూపించును గాక. మాలో ఉన్నటువంటి ప్రభా వ్యతిరేకమైనటువంటి విరుద్ధమైనటువంటి నీకు వ్యతిరేకమైనవన్నీ కూడా తీసివేయబడును గాక. అటు కార్యములు జరిగించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగ చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటాడు ఆయన, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అనే మాటను మనం చూస్తున్నాం. కానీ ఎంతమంది నిజంగా నీతిమంతులుగా ఉన్నారు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు నువ్వు నీతిమంతుడుగా ఉండాలి అని అంటే, నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు కష్టపడాల్సిన అవసరము ఉండదు. ఏం కష్టపడాల్సిన అవసరం ఉండదు? గంటల తరబడి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారవలసిన అవసరం ఉండదు. ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదు. మొరపెట్టాల్సిన అవసరము ఉండదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. యెహోషువ ప్రేమ దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనే మాటను మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనిస్తే ఏలియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతసేపు ప్రార్థన చేశాడు? 1 నిమిషం కూడా ప్రార్థన చేయలా. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. బలిపీఠము మీద ఉన్నటువంటి బలి పశువు కట్టెలు, చుట్టూ ఉన్నటువంటి కథకంలో ఉన్నటువంటి నీళ్లు సైతము అప్పటికప్పుడే ఆరిపోయినట్టుగా, బలి పశువు కాలిపోయినట్టుగా, కట్టెలు బూడిదైపోయినట్టుగా, రాళ్ళు మాత్రమే మిగిలినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ నువ్వు ఒక్కసారి గమనించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాం. మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు కర్రనెత్తితే చాలు అంటున్నాడు. ఆయన వెంటనే ఆయన కర్రనెత్తినాడు. ఎర్ర సముద్రం పాయగా చీల్చబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇలాగా నిమిషము ప్రార్థన మాత్రమే చేసినటువంటి గొప్ప ప్రార్థనలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఆ రీతిగా ఒక నిమిషము ప్రార్థన అనగా నువ్వు నీతిమంతుడవైతే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, నీ ప్రార్థన దేవుడు వింటాడని, నీ ప్రార్థన దేవుడు ఆ జవాబు ఇస్తాడని, నీ ప్రార్థనకు దేవుడు ఆయన ఉత్తరము దయచేస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరము లేదు అని మనం చూస్తుంటున్నాం. ఎవడు నీతిమంతుడు అని ఒకసారి గమనిస్తే ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపేవాడు నీతిమంతుడై ఉన్నాడు. అనగా ఆయన యొక్క దేవుడి వాక్యం అంటుంది, దావీదు అన్నాడు, ఇదిగో దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ అంటాడు, ఇదిగో అతడు నా ఉద్దేశాలను ఎరిగిన వాడు, అతడు నా యొక్క ఆలోచనలు తలంపులను ఎరిగిన వాడు, నా ప్రణాళికలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చువాడు అని దేవుడే స్వయంగా దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని అంటే దేవుని ఉద్దేశాలు ఎరిగేటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి వాక్యం శ్రమిస్తా ఉంది, ఈ రోజు నీ జీవితంలో నువ్వు నీతిని కలిగి ఉండాలి. అబద్ధము లేనివాడు ధైర్యంగా ఉంటాడు. ఎవడు ధైర్యంగా ఉంటాడంట? అబద్ధము లేనివాడు, మోసము లేనివాడు, లోక క్రియలలో లేనివాడు, అబద్ధపు జీవితంలో లేనటువంటి వాడు, తమను తాము మోసము చేసుకోకుండా ఉండేటువంటి వాడు, ఇతరులను మోసపరచకుండా ఉండేవాడు ధైర్యం కలిగి ఉంటాడని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. లేకపోతే నువ్వు దాక్కోవాల్సిందే, లేకపోతే నీ మాటలు అబద్ధపు మాటలే, నీ క్రియలు అబద్ధమే, నీ జీవితమే ఒక అబద్ధముగా మారిపోతుందన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో ఉన్నవాడు వెలుగులోనికి రాలేక ఉండడం గల కారణం ఏంటంటే వారిలో చీకటి ఉన్నది కనుక, వాడు చీకటిలో ఉన్నాడు గనక వెలుగులోనికి రాకుండా ఉంటూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 3 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని ఎంత మాత్రము గ్రహింపకుండెను, ఆ చీకటి ఎంత మాత్రము వెలుగులోనికి రాకుండా ఉండెను అని చూస్తున్నాం. ఆమేన్. ఇక్కడ విషయం ఏంటంటే చీకటి వెలుగులోనికి రావడం ఇష్టపడట్లేదు. నీ జీవితము చీకట్లో ఉంటే నువ్వు నిలబడడం కష్టం. నువ్వు నిలబడి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని గురించి మాట్లాడడానికి కష్టం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నీతిమంతుని యొక్క జీవితం ఎలా ఉంటుందని అంటే తెరచిన పుస్తకం లాగా ఉంటుంది, వెలుగు వలె ఉంటుంది, మహిమకరముగా ఉంటుంది. మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. ఆమేన్, హల్లెలూయా. లోకపు మాటలు, లోకపు ఆ యొక్క ఆలోచనలు కలిగి జీవితాన్ని పాడు చేసుకుంటూ, జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు చెప్పిన సాక్ష్యానికి, నువ్వు జీవిస్తున్న జీవితానికి, నువ్వు చేసినటువంటి పనులకి ఏమాత్రం పొందలేనటువంటి జీవితం. పైకి ఎంతో ఆప్యాయతగా, ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాం ఈ రోజున. మనం లోకంలో ఎలా ఉన్నాం? ఈ రోజున లోకంలో మనం నటిస్తూ ఉన్నాం. వీఆర్ యాక్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. చుట్టాలను వస్తే అందరి ముందర బాగున్నట్టుగా నటిస్తారు. అది వెళ్ళిపోయినాక ఈ ముఖం ఇటే ఉంటది, ఈ ముఖం ఇటే ఉంటది. ఆమేన్, హల్లెలూయా. ఎట్లుంటది? ఈ ముఖం ఇటే, ఈ ముఖం ఇటే. ఈ ముఖాలు కలవా? చూసుకోరా? ఎప్పుడో తెలియదు మనకి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూసుకుంటున్నాం. దయచేసి క్రైస్తవ విశ్వాస జీవితానికి మచ్చగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎలా ఉండకూడదంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి నువ్వు మచ్చగా ఉన్నావు, కలంకముగా ఉన్నావు, డాగుగా ఉన్నావు. నువ్వు జాగ్రత్త. నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఇల్లు ఇచ్చాడు, ప్రార్థన చేస్తే దేవుడు భర్త ఇచ్చాడు, ప్రార్థన చేస్తే దేవుడు భార్యనిచ్చాడు, ప్రార్థన చేస్తే దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు,
ప్రార్థన చేస్తే దేవుడు మంచి కుమార్తెను ఇచ్చాడు. ప్రార్థన చేస్తే దేవుడు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఇది చేశాడు అది చేశాడు అని చెప్తున్నాను. కానీ మన నిజ క్రైస్తవ జీవితంలో మాత్రము నువ్వు ఒక కలంకముగా ఉన్నావు, మృతగా ఉన్నావు, డాగుగా ఉన్నావు, మచ్చగా ఉన్నావు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. సొంత కొడుకు బాగుంటే ఓర్వలేని తల్లి, సొంత కొడుకు మంచిగుంటే బాగుంటే ఓర్వలేని తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, కొడుకుని పక్కకు పెట్టేసింది, బిడ్డను మాత్రమే ప్రేమిస్తూ ఉంది. బిడ్డ మాత్రమే కావాలి, ఇంకా అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. అలా చెప్పి 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 ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తున్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబాల్లో జీవితాలు ఇలాగే ఉన్నాయి. నీతిమంతుని యొక్క జీవితం ఏ రీతిగా ఉండాలో, నీ ప్రార్థనకు జవాబు ఎక్కడ నీ జవాబు? నువ్వు నీతిమంతుని జీవితం ఎక్కడుంది నీ లోపట? దేవుడు సూటిగా అడుగుతున్నాడు. అంటే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు అంటున్నాడు ఆయన. దేవుడు వాక్యం సెలవిస్తాను. నేను చెప్తాను. ఒకనొక గృహం, ఒక కుటుంబం, ఒక తల్లిగా మన్మరాలు ఉన్నారు. కొడుకు దూర ప్రాంతానికి వెళ్ళారు. కొడుకు బిడ్డ అల్లుడికి కూతురికి ఇద్దరికి ఉద్యోగం వేరే ప్రాంతానికి అయిపోతే మరి వేరే రాష్ట్రానికి వెళ్తే ఆ అమ్మమ్మ ఫోన్ చేస్తా ఉంది. ఫోన్ చేసి ఎవరు మన్మరాలు ఇంకో ముగ్గురు పిల్లలు వాళ్ళు ఫోన్ చేసి అమ్మమ్మ బాగుండవా అంటే అమ్మమ్మ అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఏమడిగిన చెప్పండి. ప్రైజ్ లార్డ్ అని చెప్పగానే ప్రైజ్ లార్డ్ చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా. బాగున్నావా అమ్మమ్మ అంటే నేను బాగుండడం తర్వాత సంగతి, కానీ మీరు మొదటిగా వాక్యం చదువుకున్నారా అని అడిగింది. ఏమడిగింది అమ్మమ్మ ఏమడిగింది చెప్పండి? వాక్యం చదివావా అని అడిగింది. చిన్న పిల్లలు, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలు. అమ్మమ్మ అడుగుతుంది ఏమాట అని అంటే వాక్యం చదివినారా అని. లేదమ్మమ్మ చదవలేదు, ఇప్పుడు నీకు ఫోన్ చేసింది కదా పెట్టేనే చదువుతామని అంటే అన్నప్పుడు ఫోన్ కట్ అయిపోయింది. ఎందుకు? ఆ వాక్యం చదవలేదు కాబట్టి. హల్లెలూయా. వాక్యం చదివినాక మళ్ళా ఫోన్ చేసినాడు. అప్పుడు అమ్మమ్మ మాట్లాడుతుంది. ఇప్పుడు అనేది ప్రార్థన చేసుకున్నారా అని అడిగింది. హల్లెలూయా. చేసుకున్నాం అమ్మమ్మ. హల్లెలూయా. ఏం నేర్పిస్తున్నామమ్మ? అమ్మమ్మ ఏం నేర్పించాలి? నాన్నమ్మ ఏం నేర్పించాలి? తాతయ్య ఏం నేర్పించాలి? మన్మరాలకి ఏం నేర్పించాలి? ఏం నేర్పిస్తున్నారు? మంచి బుద్ధులు నేర్పించాలి. చదవలేదు అనగానే ఫోన్ కట్ అయిపోయింది. ప్రతిరోజు ఫోన్ చేస్తారు అమ్మమ్మకి, నాన్నమ్మకి, తాతయ్యకి ఫోన్ చేస్తారు. వాళ్ళు అడిగే మాటలేంటి? మీరు వాక్యం చదువుకున్నారా? మీరు వాక్యం చదివినాకనే నాకు ఫోన్ చేయాలి, నాతో మాట్లాడాలి, లేకపోతే మీరు నాతో మాట్లాడొద్దు. మొదటిగా మీరు దేవునితో మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలి? మొదటిగా దేవునితో మాట్లాడాలి. కూతురు మాట్లాడిద్ది, అల్లుడు మాట్లాడతాడు, కొడుకు మాట్లాడతాడు, కోడలు మాట్లాడిద్ది. అని అడుగుతారు వాక్యం చదువుకున్నారా అంటే చదువుకున్నామమ్మా, చదువుకున్నాం నాన్న, ప్రార్థన చేసుకున్నాం నాన్న. ఏ రోజైతే టైం లేదు, హోంవర్క్ చేసుకోవాలి, ఇప్పుడే వచ్చిన అని అంటే వెంటనే ఫోన్ కట్ అయిపోతుంది. అంటే వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లా. ఎందుకో తెలుసా? మొదటిగా నువ్వు దేవునితో మాట్లాడాలని, నువ్వు మొదటిగా దేవునితో ప్రార్థన చేయాలని, దేవుడు నీతో మాట్లాడాలని, నువ్వు దేవునితో మాట్లాడాలని వాళ్ళు కండిషన్ పెట్టినారు. కాబట్టి ఆ కుటుంబాలు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటూ ఉన్నారు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు పెద్దవాళ్ళైన తర్వాత వాడు దానిలో నుంచి తొలగిపోవడానికి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందులో ఉన్నవాడు పడిపోయే పరిస్థితి వచ్చినా, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పడిపోయే పరిస్థితి వచ్చినా, దారి తప్పే పరిస్థితి వచ్చినా, ఒకవేళ దారి తప్పి ఒక 2 అడుగులు వేసినా వాడు వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆ దేవుని వాక్యం అని ఏం చేస్తుంది? ఆ పాపంలోనికి నెట్టివేయకుండా, ఆ శాపంలోనికి నెట్టివేయకుండా, ఆ లోకంలో పడిపోకుండా, ఆ లోకంలో పడి చెడిపోకుండా వారిని ఆ వాక్యము వెనక్కి తీసుకొస్తుంది. ఆ ప్రార్థన వారిని సంరక్షిస్తూ ఉందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి.
అమ్మమ్మలు, నానమ్మలు, అత్తమ్మలు, మామయ్యలు, హల్లెలూయా, తల్లిదండ్రులు, మీ పిల్లలకి మీరు నేర్పాల్సింది, మీరు చెప్పాల్సింది వాక్యము చదివినాకనే దినం మొదలు పెట్టండి, ప్రార్థన చేసినాకనే దినం మొదలు పెట్టండి, లేకపోతే మీరు మొదలు పెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. అలా మీరు చేస్తే ఆ దినమంతా మీకు సమాధానం ఉండదు, ఆ దినమంతా మీకు మనశ్శాంతి ఉండదు. రాత్రికాల సమయంలో కూడా మీ దినము ఎలా ముగించుకోవాలంటే దేవుని ముఖము చూసినాకనే ముగించుకోవాలి. దేవుడితో మాట్లాడిన తర్వాతనే, దేవుడి మీతో మాట్లాడిన తర్వాతనే మీ దినాన్ని ముగించుకొని మీరు పరుడుకోవాలి, మీరు బచ్చోవాలి, మీరు నిద్రించాలి, మీ పడకెక్కాలి. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ కుటుంబంలో ఉంటుంది నీతి. నువ్వు పడిపోయే పరిస్థితి వచ్చినా పడిపోకుండా వాక్యం నిన్ను ఎత్తి పట్టుతుంది. కీర్తన గ్రంథంలో అంటాడు, ఏమంటాడు? వాక్యం నీ పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. ఉందా లేదా? దేవుడు వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అయ్యా, నీ వాక్యం నన్ను బ్రతికించింది. ఎక్కడ బ్రతికించింది? ఈ లోకములను జీవింపచేస్తుంది, ఈ లోకములను బ్రతికింపచేస్తుంది. కాబట్టి పడిపోయే పరిస్థితి ఉన్న నిన్ను ఆ చదివిన వాక్యం ఏం చేస్తుంది? వెనక్కి తీసుకుని వచ్చి ప్రార్థన నిన్ను కమ్ముకుంటుంది, ప్రార్థన నిన్ను సంరక్షిస్తుంది, ప్రార్థన ఆ కవచం నిన్ను కాపాడుతుంది, కప్పుతుంది అనే సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సర్విస్తుంది. ఎంతసేపు అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు, చిన్న చిన్న విషయాలకి ఈ రోజున గృహాల్లో, కుటుంబాల్లో, ప్రేమ దేవుల ఫ్యామిలీస్ లో, కుటుంబాల్లో పోరాటాలు, ఫైటింగ్స్, వ్యక్తిగత జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక దేవుని వాక్యం సర్విస్తా ఉంది. నువ్వు కనపడుతున్నావు, నువ్వు నాకు కనపడినట్టుగా నువ్వు లేవు, నువ్వు నాకు కనపడినట్టుగా నువ్వు నాకు లేవు. స్టేజ్ మీద నిలబడతాం, ఆర్టిఫిషియలే. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది. బంధువుల ముందు, చుట్టాల ముందు, స్నేహితుల ముందు, సంఘం ముందు, తెలిసిన వారి ముందు ఆర్టిఫిషియల్ లైఫ్ తో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు నీ నిజ జీవితంలోనికి రా, నిజ జీవితంలోనికి రా. తెలియక తప్పు చేసిన వారికి, పాపము చేసిన వారికి క్షమాపణ ఉంది, తెలిసి చేసిన వారికి మాత్రం లేదు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబం మనకి ప్రవేశిస్తే, ఒక్కొక్క కుటుంబంతో మాట్లాడుతుంటే, ఒక్కొక్క జీవితంతో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నా మనసు చాలా బాధేస్తుంది. దేవుడు ఎందుకు సేవకుడిగా ఏర్పరచుకున్నా నాకు అస్సలు అర్థం కాలేదా? ఆమేన్, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, ఇంత బాధని నేను ఎలా మోయాలి, ఇంత కష్టాన్ని నేను ఎలా భరించాలి అని దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నా. ఎందుకో తెలుసా? నేనే భరించలేని పరిస్థితిలో ఉంటే ఆ చెబుతున్నటువంటి ఆ బిడ్డలు వారి పరిస్థితిని చూసినప్పుడు, ఆలోచించినప్పుడు వారు ఎలా భరిస్తున్నారు, ఎలా సహిస్తూ ఉన్నారు, ఎలా అనే ఆలోచన తలంపులతో ప్రేమ సతమతం అవుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. చూడటానికి మనం చాలా చక్కగా కనబడుతున్నాం, చాలా బాగా కనబడుతూ ఉన్నాం, కానీ నీ వెనక ఉన్నటువంటి ట్రాజడీ చాలా భయంకరం, చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. నీ జీవితంలో ప్రేమ దేవుని పిల్లరా, ఈ అమ్మమ్మ, తాత, ఈ నాన్నమ్మ వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంట? వాక్యము చదివితేనే, ప్రార్థన చేస్తేనే నువ్వు మాతో మాట్లాడాలి. పిల్లలకు నేర్పించాలి, వాళ్ళ పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పించాలి. ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి, నేర్పించే విధంగా వారిని ప్రేమ దేవుని సరైన మార్గంలో. ఆ కుటుంబంకి ఇంకే కష్టం ఉండదు. కష్టం ఉన్న వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే ఆ సమస్యని దేవుడే తీరుస్తాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే మార్గం తెరుస్తాడు. ఆ సమస్య పైన వాళ్ళకి ఆలోచనే లేదు, ఆ సమస్య పైన వాళ్ళకు శ్రద్ధనే లేదు, ఆ సమస్య పైన వాళ్ళకి దృష్టి లేదు. కారణం ఏంటంటే అది వస్తాయి, కానీ నేను నా దేవుని సన్నిధి నుంచి పడిపోవద్దు, చెడిపోవద్దు, దారి తప్పొద్దు అనే ఒక కృత నిశ్చయతతో ఆ నీతిమంతుని కుటుంబం ఉంటుంది.
అందుకు నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించువాడు, నా కన్నీరు తుడచువాడు. హల్లెలూయా. నా ప్రార్థనను ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతులు వాళ్ళకే చెప్పండి, వాళ్ళకే బాధ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు వాళ్ళకి, ఎలాంటి బాధగా బందీ ఉండదు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు నీతిమంతుడు కనుక. అదేందా ఎందుకన్నా వాళ్ళ నీతిమంతుడు అన్నా. ఎస్, నీతిమంతుడికి కలతలు ఉండవు, నీతిమంతునికి ఎలాంటి బాధ ఉండదు, నీతిమంతునికి ఎలాంటి బాణం ఉండదు. ఎందుకనంటే వాడు దేవుని పైన వేశాడు. వాడి దృష్టి అంతా దేవుని పైన, దృష్టి అంతా కుటుంబం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, పిల్లలున్నా, తర్వాత రకరకాల అన్నీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏమున్నా మొదటిగా వాడు అనుసరిస్తుంది, వాడు చూస్తుంది దేవుని వైపే కనుక నీతిమంతులు నీతిమంతుని కలిగి ఉన్నారు కాబట్టి సమస్తము చూచుకొని వాడు ఆయనే. కాబట్టి ఆయన వాగ్దానం చేస్తాడు నాకేమని, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడు. ఇది వాళ్ళ వాగ్దానం. ఆ వాగ్దానం మాకు ఉంది అనే నిరీక్షణ, విశ్వాసము, నమ్మకము వారికి ఉంది కనుక మరి కష్టాలు ఏవో ఉన్నాయి, శ్రమలు ఏవో ఉన్నాయి, బాధలు ఏవో ఉన్నాయి, అనారోగ్యం లేదా ఉంది, కానీ అవన్నిటి విషయాల్లో వాళ్ళకి ఎటువంటి క్వశ్చనింగ్ లేదు, వాళ్ళకి ఎటువంటి ఏం లేదు, వాళ్ళకి ప్రశ్నలు లేవు, అవేమి వాళ్ళకి పట్టట్లేదు. ఎందుకు అని అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వీటిలో పడిపోయి ఎక్కడ నేను దారి తప్పిపోతానేమో భయంతో వాళ్ళు దేవుడితో కలిసి జీవిస్తూ ఉంటూ ఉన్నారు. అనారోగ్యం కలిగినా బాధపడరు,
ఏమైనా లోకంలో కష్టం కలిగినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, లేకపోతే శ్రమ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా, ఏదైనా జరిగితే కూడా, ఏమైనా జరిగిపోయినా కూడా ఏమాత్రం వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. కారణం ఏంటంటే అలా వచ్చాయి, అలా పోతే ఉండని. ఆమేన్. వాళ్ళ బాధ అంతా ఏంటంటే నేను పడిపోవద్దు, నేను దేవుడి నుంచి తొలగిపోవద్దు, నేను దేవుళ్ళ నుంచి జరగవద్దు, నేను దేవుడితో కలిసి ఉండాలి, నా గురి అంతా దేవుడై ఉండాలి అనేటువంటి ఆలోచన తలంపులు మాత్రమే. వాళ్ళు జీవించట్లేదా ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ జీవించట్లేదు అంటే అన్నీ ఉన్నాయి కానీ అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే ప్రాముఖ్యం, అన్నిటికంటే ఆ ఇంపార్టెన్స్ ఏంటిది? దేవుడు అన్నటువంటి ఆ కాన్సెప్ట్ ని వాళ్ళ మదిలో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులో, వారి నోటిలో, వారి కంటిలో, వారి చెవులో ఉంటుంది కనుక వారికి ఏమి అవసరం లేదు. చంటి బిడ్డల దగ్గర నుంచి వాళ్ళకి వాక్యం నేర్పిస్తూ ఉన్నారు కనుక, ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు కనుక, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా వాటి వైపు వారి మనసు మరచకుండా ఉన్నది కనుక వాళ్ళు నీతిమంతులు అయి ఉన్నారనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చూపు ఎటుంది? ఈ చూపు ఎటుంది? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మొదటిగా మనం దేవునికి లోబడే జీవితం కలిగి ఉండాలి. దేవునికి లోబడితే నీ తల్లిదండ్రులకు లోబడతావు, దేవునికి లోబడితే నీ అన్నదమ్ములకు లోబడి, అక్కలకు లోబడతావు, నువ్వు దేవునికి లోబడితే పెద్దలకు లోబడతావు, నువ్వు దేవునికి లోబడితే సంఘ కాపరికి, మరి పాస్టర్కి నువ్వు లోబడతావు, సంఘానికి కూడా నువ్వు లోబడతావు, పెద్దలకి కూడా నువ్వు లోబడతావు. లోబడే జీవితాన్ని కలిగి అధికారులకు కూడా నువ్వు లోబడతావు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అది నీతిమంతుని యొక్క లక్షణం. వాక్యం సెలవిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతోంది, నువ్వు దేవునితో అటాచ్డ్ గా ఉండు, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవునితో కలిసి జీవనం నువ్వు ప్రయాణం చేయాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. రెండు మాట మనం చూద్దాం, చూడండి ఒకసారి ఒక మాట మనం చూద్దాం. 15 వచనం చదవమా. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 34వ అధ్యాయం 15వ వచనం కీర్తనలు. ఆయన చెవులు వారి మొరకు వంగి ఉన్నవి. అది సంగతి. ఎవరి మనసులో? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి మీద ఉన్నది? క్రైస్తవుల మీద లేదు. ఎవరి మీద ఉంది? తెలుసుకోవాలి. అమ్మలారా, అక్కలారా, హల్లెలూయా, చెల్లెల్లారా, అన్నలు, తమ్ముళ్ళు, అయ్యలు, తెలుసుకోండి. క్రైస్తవుల మీద లేదు దేవుని దృష్టి. ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వంగి ఉన్నవి. దేవుడు ఎవరి మొర వింటాడంట? నీతిమంతుల మొర వినడానికి ఆయన చెవులు రెడీగా ఉన్నాయంట. ఇది సత్యం. నువ్వు క్రైస్తవులైనంత మాత్రాన, నువ్వు విశ్వాసమైనంత మాత్రాన, నువ్వు దేవుని బిడ్డమైనంత మాత్రాన ఆయన చెవులు నీ వైపు లేవు. అమ్మా, గుర్తించండి. ఆయన చెవులు ఎవరి వైపు అంట? నీతిమంతుల మీద. You have to be righteous in the presence of the Lord. Your life should be righteous. Amen. నువ్వు నీతిమంతుడవై ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, నీతిమంతురాలవై జీవితం జీవించాలి, నీతిమంతుని యొక్క జీవితము నువ్వు జీవించాలి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు నిన్ను ఏం చేశాడు? నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించే.
నాలోని నిలిపి జీవ మార్గంలో నన్ను నడిపినందున నన్ను నడిపించిన నందున జీవాధిపతి నేను నిన్ను విడువను. పట్టుకున్నవా వదిలేసినవా? నిజం చెప్పండి. పట్టుకున్న వాళ్ళు, వదిలేసిన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. పట్టుకున్న వాళ్ళు అలా కనిపిస్తారు చూద్దాం. హల్లెలూయా. నువ్వు పట్టుకొని ఉండి గట్టిగా వదిలిపెట్టకు. ప్రతి దాంట్లో నుంచి నేను దేవుడిని విడిపించు. He is God who delivers you because He is your deliverer. He will give you the deliverance. Amen. వాక్యం చెప్తుంది, నా విమోచకుడా యేసయ్య నీ జీవన రాగాలలో హల్లెలూయా నీ నామము ప్రతిధ్వనించండి. అవును, నీ దేవుడు నేను ఏం చేశాడు? విడిపించడా? ఇంకా బంధకాలలో ఉన్నావా? బంధకాల్లో ఉంటే నువ్వు దేవుడిని చూడలేవు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, నేను దయచేసి గమనించాను. మీరు దేవుడితో ఎలా ఉండాలని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నీకేం కష్టం ఉంది, నీకేం బాధ ఉంది, నీకేం వేదన ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉంది, అన్ని పక్కకు పెడితే నేను ఒకటే ఒక విషయం చెప్తుందంటే, ఇప్పటి వరకు ఒకవేళ దేవుని పట్టుకోకపోతే సరైన రీతిలో సరిగ్గా పట్టుకోకపోతే, సరిగ్గా ఆయన వైపు నువ్వు చూడకపోతే, సరిగ్గా నువ్వు ఆయన స్వరాన్ని వినకపోతే, ఇప్పుడైనా నువ్వేం చేస్తావంటే ఒక్కసారి ఆయన గట్టిగా పట్టుకో. ఆయన వైపే చూడు. ఇంకెవ్వరి వైపు చూడకు. లోకంతో నీకు పనే లేదు. ఆయన వైపు చూడు. ఆయన్ని కనబడే వరకు నువ్వు చూస్తున్నావు. ఆయనతో మాట్లాడే వరకు నువ్వు ఆయన స్వరాన్ని వినే వరకు నీ చెవుల కొరకు ఆయన స్వరం కొరకు ఎదురు చూడాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మీరు ఇలా చేయండి. ఇలా చేస్తే దేవుడి కార్యాల కోసం చూడకండి. నీ దేవునితో నువ్వు సాంగత్యం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు, నువ్వు చనిపోయే వరకు దేవునితో కలిసి ప్రయాణము నువ్వు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఏమొచ్చింది? మనకి రాళ్ళు రప్పలు తగిలాయి. ఎలా నడుస్తాం అప్పుడు? అన్ని రాళ్ళున్నాయి, మొత్తం రాళ్ళు. అప్పుడు ఎలా నడుస్తాం? ఇంతకుముందు నడుస్తామా? ఆ తర్వాత ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఏమొచ్చింది? ముళ్ళ కంప వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? చెత్త చెదరం వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? బురద వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాము? నీ మార్గం ఇవన్నీ వచ్చాయి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఇప్పటి వరకు ఒక మంచి జీవితం నువ్వు జీవించినావు, కానీ సాతాను ఇవన్నీ నీకు ముందు పరిచిపెట్టిన రెడీగా. అందులో నడుస్తావా లేక ఆగిపోతావా? ఆగిపోయే జీవితం అయితే కాదు. జీవితం అయితే ఆగిపోదు. దినాలు ఆగిపోదు, సమయము ఆగిపోదు, గడియలు ఆగిపోదు, గడుస్తూనే ఉంటాయి. మరి ఏం చేయాలి? ఈ రాళ్ళలో నడుస్తావా? ఈ బురదలో నడుస్తావా? ఈ ముళ్ళ కంపలో నడుస్తావా? ఈ బురదలో నువ్వు, ఈ నీళ్ళలో నువ్వు నడుస్తావా అని అంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు అలాగా నడుస్తూ ఉన్నప్పుడు, ప్రేమ దేవుడు, నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయన్ని ఎత్తి పట్టుకొని నడుస్తావు. ఈ ముళ్ళ కంప పైన, బురదలో, ఈ రాళ్ళలో నడిపించే దేవుడు కాదట, నిన్ను ఎత్తి పట్టుకొని నడుస్తాడు. చూడు, నా ఆలోచనలను ఎత్తుకొని ఉన్నానని చెప్పిన నా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకొని ఆయన ఆ బురదలో నడుస్తాడు. ఆయన ఆ రాళ్ళలో నడుస్తాడు. ఆయన ఆ చెత్త చెదలో నడుస్తాడు. ఆయన ఆ నీళ్ళలో నడుస్తాడు. ఆయన ఆ ముళ్ళ కంప మీద నడుస్తాడు. ఆయన గాయపరచబడతాడు తప్ప నిన్ను ఆయన పరిపూర్ణంగా జాగ్రత్తగా కాపాడుకోవాలన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు తెలుసా? నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నువ్వు ఆయన వైపే చూస్తూ ఉన్నప్పుడు, ఆయన వైపే గుడి కలిగి ఉన్నప్పుడు, ఆయన వైపే లక్ష్యము కలిగి ఉన్నప్పుడు, ఆమేన్, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. నీ ముందు ఏదైతే ఉందో దాంట్లో పడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఎవరేం చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం కనుక నిన్ను ఎత్తి పట్టుకుని నడిచి దేవుని వైపు చూస్తావా లేక బురదలో కాలు వేస్తావా?
నీ చేతిలోనే ఉందన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుడు వాక్యం సెలవిస్తున్నప్పుడు మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో నీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. నీతి మంతుల మీద యెహోవా దృష్టి నీతి మంతుల పైన ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడుందంట? ఎవరి పైన ఉంది? క్రైస్తవుల పైన ఉందా? విశ్వాసుల పైన ఉందా? దేవుని బిడ్డల పైన ఉందా? ఎవరి పైన ఉందంట? నీతి మంతుల పైన. నీతి మంతుల పైన. నువ్వు నీతిగా, ఈ లోకంలో నీతిగా ఉండడానికే వచ్చావు, నీతిగా బ్రతకడానికే ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట చూస్తున్నాం. ఆ అమ్మమ్మ తాతయ్య చెప్పుకున్నారు ఏమని? నీతిని గురించి నేర్పించినారు. వాళ్ళు నీతిగా ఉన్నారు, నీతిమంతులుగా జీవించారు. వాళ్ళ పిల్లల్ని కూడా నీతిమంతులుగా చేస్తూ ఉన్నారు. అలాంటి నీతిమంతుని యొక్క లక్షణ జీవితం నువ్వు కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు పైసలు ఇవ్వడం కాదు గొప్ప విషయం, వాళ్ళకి అవి కొనియడం గొప్ప విషయం కాదు. ప్రేమ దేవుని బిడ్డలు ఏమి ఇవ్వాలా? మొదటగా వాక్యం ఇవ్వాలి వాళ్ళకి. మొదటిగా ఏమి ఇవ్వాలి? ప్రార్థన ఇవ్వాలి వాళ్ళకి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించాలి. పెద్దవాడైన కుమార్తెలో నుంచి పడిపోయే పరిస్థితి వచ్చినా పడిపోకుండా, చెడిపోకుండా వారిని ఆ వాక్యమే కాపాడుతుంది, వారిని ఆ ప్రార్థనని కాపాడుతుంది అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుమార తత్వాన్ని కలిగి ఉండాలి, కన్యత్వాన్ని కలిగి ఉండాలి. మన దినాన్ని నేను ఒక వివాహానికి వెళ్ళాను. పాస్టర్ గారి కుమార్తె. ఆ పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం అంతా తెలుసా? మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఆయన చెప్తున్న సాక్ష్యం, నాకు 4 కుమార్తెలు, ఆయనకి 4 కుమార్తెలు, ఆయనకి 4 కుమార్తెలు కూడా, 3 కుమార్తెలు. ఆ 3 కుమార్తెలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు? 4. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఆ వాక్య భాగాన్ని నాకు అదే వాక్య భాగం గుర్తుకొచ్చి నాకు చెప్పినప్పుడు, నువ్వు పిల్లలకి కన్నావు కానీ పిల్లల యొక్క భవిష్యత్తును కంటున్నావా? పిల్లల యొక్క భవిష్యత్తు కూడా కనాలి. ఎలా? నీతిమంతులాగా, ఎలా నీతిమంతులాగా, ఎలా ప్రార్థనలో, ఎలా వాక్యములో వాళ్ళ భవిష్యత్తును కూడా నీపైనే ఉందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఎక్కడైనా ఒకవేళ మన మాట మా పిల్లలు వినట్లేదు అంటే వి ఆర్ ఫెయిలియర్స్. పేరెంట్స్ ఆర్ ఫెయిలియర్స్. తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయిన అర్థం. పిల్లలు మాట వినట్లేదు అంటే తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. ఆమేన్, హల్లెలూయా. ఇక బాధ భరించలేక, లేకపోతే వీళ్ళ టార్చర్ భరించలేక, వీళ్ళని భరించలేక ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేలా అనేటువంటి ఆలోచన మాత్రం మనం పెట్టుకోకూడదు. అయితే పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం విందాం మనం. ఆయన చెప్పిన సాక్ష్యం తెలుసా? 3 కుమార్తెలు ఆయనకి. ఆ 3 కుమార్తెలు కూడా దేవుని సన్నిధిలోనే పెరిగినారు. ఆయన అన్నాడు, దేవుని సన్నిధిలో పెరిగినందుకు నాకేం అతిశయం లేదు, నాకేం గర్వం లేదు. మా పిల్లలు చక్కగా చదువుకున్నారు, పీజీ చేశారు, ఇంజనీరింగ్ చేశారు, ఒక అమ్మాయి డాక్టర్ కూడా. అవన్నీ కూడా నాకు గొప్పగా ఏమి ఇది లేదు. దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడతారు. నా పిల్లలే, ఒకరు కీబోర్డ్ వాయిస్తారు, ఒకరు రిథమ్ బ్యాండ్ వాయిస్తారు, ఇంకొకరు పాటలు పాడతారు, ఇంకొకరు లీడ్ చేస్తారు. ఇలా ఇవన్నీ దేవుని సన్నిధిలో మంచి వాక్యం కూడా చెప్తారు నా పిల్లలు. అందుకు కూడా నాకు అతిశయము లేదు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, అందుకు కూడా నాకేం గర్వం లేదు, అతిశయం లేదు. నాకెందుకు గర్వం ఉందో తెలుసా? నా కుమార్తెలను ఈ లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా కన్యత్వం కలిగినటువంటి వారై అన్నాడు ఆయన మాట. నా గర్వము దేవుడితో వారబడుతున్నది కూడా కాదు. నా కుమార్తెలు పురుషులు ఎరగినటువంటి వారై, పురుష సాంగత్యం ఎరగినటువంటి వారై, కనీసం ఒక్కరు టచ్ చేసినా కూడా లేడు. సంబంధాలు వచ్చినప్పుడు అమ్మ చూడు వచ్చి అని అంటే, నాన్నకి ఏది ఇష్టమో అది వచ్చి, నీకంటే ఎక్కువ నాకేం తెలుసు, నువ్వు ఎవరిని తీసుకొచ్చినా నేను చేసుకుంటా,
అని 3 కుమార్తెలు చెప్పినారు. నేను ఆఖరి దాన్ని పెళ్లి చేస్తున్నాను. ఆఖరి అమ్మాయి కూడా ఆమె కూడా చూడలేదు, అబ్బాయి చూస్తాడు అంతే. ఈరోజు వివాహం చేస్తున్నాను, అందుకని గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? లోకంలో చాలా మంది చెడిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు, తమ శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే చాలు ఫోన్లలో మాట్లాడుతూ ఉన్నారు, ఫోన్లలో ఎన్నెందో చేస్తూ ఉన్నారు, తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు చూపించుకుంటూ. అలాంటివి ఏవి కూడా చేయకుండా నిబద్ధతగా, పద్ధతిగా, కన్యత్వము కలిగినటువంటి వారుగా తమ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఇంట్లో వదిలిపెడితే కూడా, వారి సేవకి వెళ్తే కూడా చాలా నిబద్ధతగా చదువుకుంటూ మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, సంఘంలో గొప్పగా వాడపడుతూ ఉన్నారు. చక్కగా దేవుని మందిరంలో వారికి మంచి పేరుంది. ఒక కుమారునికి నా కుమార్తెను కన్యగా ఇస్తున్నా చూసారా, అది నా గొప్పతనం అని చెప్పి గొప్ప సాక్ష్యం. ఈ రోజున ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు అలాగా? తల్లిదండ్రులే ఆశ్చర్యంగా పక్కన పెడదాం, తల్లిదండ్రులు ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు అలాగా? మన వెనకాల ఏం జరుగుతుందో, మన వెనకాల ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియని పరిస్థితిలో పిల్లలు ఇవాళ ఈ రీతిగా ఉంటూ ఉన్నారు. అందుకని వాక్యం చెబుతుంది, రోజున నీ జీవితం చాలా జాగ్రత్తగా, నువ్వు చూసిన ఎవరు చూసినా చూడకపోయినా నీ జీవితం, ఇది నీ శరీరం, ఇది దేవుని శరీరం, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని మందిరం, ఇది దేవుని సొత్తు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఎవరికైనా చూపిస్తున్నావా నీ శరీరాన్ని? నీ దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నిన్ను దేవుడు పాడు చేస్తాడు, జాగ్రత్త. దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు, తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ విచ్చలవిడిగా బయట తిరుగుతూ ఉంటారు, తల్లిదండ్రులకు తెలియకుండా భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. రోజున ఫోన్లలో మాట్లాడుతున్నారు, ఫోన్లలో చాటింగ్ చేస్తున్నారు, ఫోన్లలో రకరకాల ఫోటోలు పంపించుకుంటూ ఉన్నారు. ప్రేమ దేని కదా దేవుని వాక్యం శ్రమిస్తుంది. మనం చూస్తున్నాం యూట్యూబ్ లో, న్యూస్ లో మనం చూస్తున్నాం, పలానా అమ్మాయి చూసారంటే పలానా అమ్మాయి పట్టబడిందా, పలానా అమ్మాయి గురించి ఇలాగా కేసు అయింది, ఫోక్సో కేసు అయింది అనేసి మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యం శ్రమిస్తుంది. ఇవన్నీ న్యూస్ లోనే మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దైవజనమా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కరికి భయపడు, దేవునికి భయపడు. ఈ శరీరం నీది కాదు, ఆయనది. ఈ శరీరం ఎవరిది? ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము శ్రమిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాము. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక జంట వచ్చిందంట. ఒక జంట వచ్చి కూర్చున్నారంట. ఆ విషయాలు మాట్లాడుతూ వాళ్ళు జీవిస్తున్నారు. అయితే ఆయన పిల్లోడికి ఫోన్ వస్తే ఫోన్ బయట మాట్లాడడానికి వెళ్తే ఈ పిల్లోడు ఈ అమ్మాయికి చెప్తున్నారు పాస్టర్ గారు మేము భార్య భర్తలు కాదు, కానీ భార్య భర్తల కంటే ఎక్కువగా మేము జీవిస్తున్నాం అనిందట. అదేందమ్మా, భార్య భర్తలు కాదంటున్నారు, వివాహం కాదంటున్నారు, భార్య భర్తల కంటే ఎక్కువ ఉంటున్నారు అంటున్నారు అని అంటే లివింగ్ రిలేషన్షిప్ అంట. ఏ రిలేషన్షిప్ అంటే ఇది? ఏమంటే తెలుగు? సహజీవనం. పెళ్లి లేకుండా కలిసి ఉంటుందంట. పెళ్లి లేకుండా కలిసి ఉండదు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు లోకంలో. ఏంటంటే వారు ఎలాంటోడో తెలుసుకోవడానికి, ఈమె ఎలాంటిదో తెలుసుకోవడానికి లివింగ్ రిలేషన్షిప్ అంట, కలిసి ఉండడం అంట. నచ్చినాడనుకో అప్పుడెప్పుడో 10వ తారీఖు, అప్పుడెప్పుడో 4 సంవత్సరాలకి, అంటే అప్పటి వరకు ఈ శరీరాలు పాడైపోయి, నశించిపోయి, చెడిపోయి, వ్యభిచారం చేసి ఆ తర్వాత నచ్చకపోతే విడిపోతారంట. ఇంతకంటే చెత్త జీవితం ఇంకొకటి లేదు. ఇది దేవుని ఆలయం, నీతిమంతుని ఆలయం ఇది. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం త్వరగా చదవాలని నేను మనం చేస్తున్నాను. ఆయన ఏమంటున్నా మనం చూద్దాం ఒకసారి. నీ ఆలోచనలో సైతం ఇలాంటి తప్పుడు ఆలోచన రాదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుని ఎలా పాడు చేస్తాడు?
గట్టిగా ఎస్. నేనేం కొట్టేలేదు, తిట్టేలేదు. ఏ కిడ్నీ ప్రాబ్లము, ఏ లంగ్ ప్రాబ్లము, ఏ HIV ప్రాబ్లము, ఇంకేదో పనికిరాని ప్రాబ్లము నీలో పెట్టి దేవుడిని నశింపజేస్తాడు. జాగ్రత్త. శాపనార్థాలు కావు, ఖచ్చితమైనటువంటి మాటలవి. ఇది దేవుని శరీరం. పెళ్లి కాకుండా, వివాహం కాకుండా, నిర్ణయింపబడకుండా నీ తల్లిదండ్రులు ఎంత నమ్మినారో అంత నమ్మకంగానే ఉండాలి. అది నీతిమంతుని యొక్క లక్షణం, నీతిమంతుని యొక్క జీవితం. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు అన్నారంట, అబ్బా నేను చేస్తుంది చాలా తప్పు, మీ తల్లిదండ్రులకు తెలుసా అంటే తెలియదంట. ఆయన అన్నారంట, అమ్మ నేషన్ కూడా వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేవుని వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తున్నాం. లోక పోకడలకు పోకండి, లోక ఆశలకు లోనవ్వకండి. వాక్యం చెప్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ వచ్చినాం. నీ జీవితం కన్యత్వంతోనే మొదలైంది, కన్యత్వంతోనే ముగించబడాలి. అంటే దాని అర్థం దేవునితోనే నువ్వు జీవించాలి, దేవునితోనే బ్రతకాలి, దేవుడు కలిగిన మరణించాలి. అది కన్యత్వం యొక్క లక్షణం. నువ్వు ఆ విషయానికి అనగా నువ్వు దేవుని బిడ్డగానే పుట్టినావు, దేవుని బిడ్డగానే చావాలి. అంతేగాని నువ్వు లోకానుసారంగా లోకానికి లోనై, లోక ఆశలకు లోనై, లోక క్రియలకు లోనై. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సర్విస్తున్నటువంటి మాటకు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకోటి మాట చూడండి ఒకసారి. 37వ అధ్యాయంలో చూద్దాం. 37వ అధ్యాయంలో చూద్దాం. దయచేసి చూడండి 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, స్మాల్ కదా, కొంచెం. కానీ భక్తిలో చాలా ఉంది. దాన్ని చూసి నువ్వు అతిశయపడకు, బాధపడకు, ఏడవకు, నా దగ్గర లేదు కదా అనేసి. వాక్యం అంటుంది కొంచెమైనా అది ఏంటంటే శ్రేష్టం. దాంతోనే అదే గొప్పదంట. ఇంత ఉండడం కూడా వేస్ట్. వాక్యం సెలవిస్తున్న వాళ్ళ భక్తిలకు ఎంతో ఉండొచ్చు. అది చూసి నువ్వు సంతోషపడ, అది చూసి నువ్వు ఈర్షపడకు, ద్వేషపడకు, లేకపోతే దుఃఖపడకు, బాధపడకు. వాక్యం చెప్తుంది నీతిమంతునికి కలిగినది కొంచెమైనప్పటికీ అది శ్రేష్టము అని వాక్యం చెప్తుంది. నీతిమంతుని యొక్క లక్షణం, నీతిమంతుని యొక్క జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. నా ప్రియ దైవజనమా, నా దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ఒక స్కూల్ దగ్గర ఇద్దరు టీచర్స్ ఆటోను బుక్ చేసుకున్నారు. అంటే ఆటోని పిలిస్తే ఆటో వచ్చాడు. వస్తే ఆయన బ్లాక్గా బ్యాంక్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బ్యాంక్కి వెళ్ళారు. బ్యాంక్లో డబ్బు డ్రా చేసుకున్నారు. అయ్యా ఉండు, మళ్ళీ మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దాం అని చెప్పేసి ఆటో వారికి చెప్పినారు. ఆటో ఎక్కినారు. ఆటో ఎక్కి బ్యాంక్కి పోయినారు. బ్యాంక్లో డబ్బు డ్రా చేసుకున్నారు. బ్యాంక్లో డబ్బు డ్రా చేసుకుని ఏం చేసినారు? చక్కగా మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చారు. వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా వచ్చారు, లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర బయటలో పడ్డారు. ఏది డబ్బు అన్నాడు ఆయన, ఏది డబ్బు అన్నాడు ఆయన. ఎందుకు? టీచర్లకు జీతాలు ఇవ్వాలి కాబట్టి ఏది డబ్బు అన్నట్టు కదా. ఒక్కసారి షాక్ అయిపోయినారు ఇద్దరు. అంటే మాటలు నమ్మొచ్చేట్లో పడిపోయినారు ఇద్దరు. పడిపోయి ఏం చేస్తారు? బ్యాగ్ మర్చిపోయినారు. ఎక్కడ ఉంది బ్యాగ్? ఇప్పుడు ఆటోలో మర్చిపోయినారు. ఆమేన్. హల్లెలూయా. ఇక వాళ్ళు, సార్ మేము అట్లా కాదు సార్, మీరేం మాట్లాడవద్దు, నాకు తెలియదు అవన్నీ కొంచెం కూడా మీకు అసలు ఒంటిలో భయం లేదు మీకు అసలు. మీరు అట్లా ఎట్లా మీరు ఆటోలో వదిలేస్తారు? అలా ఎలా వదిలేస్తారు మీ ఆటోలో? 80 లక్షలు. ఎన్ని లక్షలు? 1 కాదు 2 కాదు 80 లక్షలు మీరు అట్లా ఎట్లా వదిలిపెట్టేసి వస్తారు మీరు. మీరు వదిలిపెట్టేసినా లేకపోతే మీరే ఎవరికైనా ఇచ్చేసేసి నాటకాలు ఆడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ ఫుల్ ఫైర్ అవుతూ ఉన్నారు. ఫుల్ ఫైర్ అవుతూ ఉంటే ఆటో అన్న ఇంటికి పోయాడు. ఆటోని ఇంటికి పోయేసి తిందామనేసి పాపం ఇంట్లో ఆటో పెట్టేసి దిగి తన బ్యాగ్ తీసుకుందామని వెనకాల అటు చూస్తాడు కదా, బ్యాగ్ కనపడేసరికి ఆయన చూశాడు. ఎందుకంటే ఆటో ఆయన చూశాడు కదా. చూసాను ఏమంటున్నాడు, అరే ఇందాక టీచర్స్ వచ్చారు కదా అని చెప్పేసి మళ్ళా ఆ ఆటో తీసుకునేసి ఆ బ్యాగ్ తీసుకునేసి చక్కగా స్కూల్కి వచ్చాడు. చక్కగా స్కూల్కి వచ్చి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాడు.
ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసరికల్లా ఆయన ఫుల్ టీచర్స్ వచ్చారు, స్టాఫ్ వచ్చింది, తిడుతా ఉన్నాడు. ఆయన పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీసులకు కూడా ఫోన్ చేశారు ఆయన. అంతే, అప్పటికల్లా ఆటో ఆయన వచ్చేసారు. అప్పుడు వచ్చి ఆటో ఆయన అంటున్నాడు, అయ్యా ఈ బ్యాగ్ నా ఆటోలో మర్చిపోయారు అంటే ప్రిన్సిపల్ లేచి వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గరికి ఇలా బ్యాగ్ తీసుకొని, దీంట్లో ఏముందో తెలుసా అంటే, నాకు ఎందుకు సార్, అది ఏముంటే మీ వస్తువు నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను అంతే. ఇందులో 80 లక్షలు ఉన్నాయ్యా, నువ్వు ఇట్లనే పారిపోవచ్చు కదా అంటే, నేను ఎందుకు పారిపోతా, నాకేం అవసరం, ఆశ పుడుతుంది కదా అని అంటే, నేనంట ప్రేమ దేవుని పిల్లలు ఆ ఆటో అయిన వ్యక్తి అంట, అయ్యా నేను ఒకప్పుడు చిల్లర దొంగనే, నేను ఒకప్పుడు దొంగతనం చేసే బ్రతికినా నేను, కానీ ఒకనొక దినమున నాకు ఒక వ్యక్తి ఒక కరపత్రం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, దొంగలను, వ్యభిచారులను, తర్వాత మోసం చేసేవారు, అబద్ధం ఆడేవారు, ఇలాంటి వారు పరలోక రాజ్యము చేరరు అనేటువంటి ఒక కరపత్రం నాకు ఇచ్చాడు. అది నేను చదివినప్పుడు నా హృదయాన్ని తాకింది, నా మనస్సు మారింది, నా ఆలోచన మారింది, నా తలంపు మారింది. నా దొంగతనం జీవితాన్ని వదిలిపెట్టేస్తాను, ఒక బైబిల్ తీసుకున్నాను, కొనుక్కున్నాను. బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడినాడు. నేను ఆ దొంగతనం జీవితం విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను ఆటో నడుపుకుంటూ ఉన్నాను, నా కుటుంబాన్ని సంతోషంగా నేను పోషించుకుంటూ ఉన్నానయ్యా, నా కొద్ది పరుడస్సము అన్నాడు ఆయన. అంతే. అప్పుడు ఆ ప్రిన్సిపల్ అంటున్నాడు, ఆ ఇద్దరు కూడా టీచర్లు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. పోలీసులు వచ్చి చూసారు కదా, ఆటో రెడీగా ఉన్నాడు. అరే నువ్వు అట్లా అవన్నీ మాట్లాడకుండా ప్రిన్సిపల్ ఆపేశాడు. ఆమె హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప విషయం. ఆ ఆటో ఆయన ప్రేమ దేవుడి ద్వారా అడుగుతూ ఉన్నాడు. ప్రిన్సిపల్ అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు ప్రిన్సిపల్, ఇది ఎలా సాధ్యమైంది అని అంటే, ఆయన వల్ల సాధ్యమైంది. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ అనుకుంటాడు ఏమనంటే, ఆటో వాడు ఇంత నీతిగా ఉంటే, ఇంత నీతిమంతుడిగా ఉంటే, ఆయన్ని పూజించే ఆటో వాడు పూజించే దేవుడు ఇంకెంత నీతిమంతుడు, ఇంకెంత గొప్పవాడు అని వెంటనే ఏం చేశారు, ఆ ప్రిన్సిపల్ కి క్రైస్తవులు అంటేనే పడదు. క్రైస్తవులు అంటేనే ఇది పోయిపోయి మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర ముంబై అంటే మొత్తం ఆమె హల్లెలూయా. ఇక ఈయన అసలుకే భక్తుడు, ఈయననే ఇంత నీతిమంతుడు అంటే ఆయన ఇంకెంత గొప్పవాడు అని చెప్పేసి ఒక బైబిల్ తెప్పించుకున్నాడంట. ప్రిన్సిపల్ గారు తెప్పించుకొని బైబిల్ చదవటం మొదలు పెట్టాడంట. సువార్తల దగ్గర నుంచి మొదలు పెట్టాడంట. మొదలు పెడుతూ చదువుతూనే మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించాడు. ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా పలానా ఇది నా పరిస్థితి, ఇది నా సాక్ష్యం, నాకు బాప్తిసం కావాలన్నాడు. అర్థమైపోయింది, బాప్తిసం తీసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, 20,000 బైబిళ్ళు కొనుక్కొచ్చి అందరికి పంచినాడంట మహారాష్ట్ర వీధుల్లో నిలబడి. హల్లెలూయా. 20,000 బైబిళ్ళు పంచినాడంట. ఒక్క సాక్ష్యం, ఒక్క నీతిమంతుని యొక్క కార్యం, ఒక నీతిమంతుని యొక్క జీవితం, ఒక నీతిమంతుని యొక్క ఆ యొక్క బ్రతుకు, ఒక నీతిమంతుని యొక్క క్రియ ఎంత గొప్ప మార్పును కలిగజేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. వాక్యం 20,000 బైబిల్ పంచగలదా ఈ ఆటో వ్యక్తి? పంచలేడు. కానీ పంచడానికి పంచే శక్తిని ఇంకొక దగ్గర ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఆ దగ్గరికి వెళ్ళింది ఈ సాక్ష్యం, వాడి దగ్గర జరిగింది క్రియ. ప్రేమ దేవుని బిడ్డలారా, 20,000 మందికి బైబిల్ చేరిన ప్రేమ దేవుని బిడ్డలారా, అలా ఎంతమంది రక్షణ పొందిండొచ్చు, ఎంతమంది మారు మనసు పొందిండొచ్చు. ఇలాంటి ప్రిన్సిపల్ ప్రేమ దేవుని బిడ్డలారా, మూర్ఖుడు లేకపోతే భయంకరం కరడు కట్టినటువంటి ఆ యొక్క హిందూవాది ప్రేమ దేవుని బిడ్డలారా ఏమైపోయింది? దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, నా ప్రియ దైవజనువా, వాక్యం సెలవిస్తుంది, నీ జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. నీ జీవితం, నీ బ్రతుకు ఒక ప్రేమ దేవుని ఈ లోకానికి ఒక గొప్ప వెలుగుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. మనకు వాక్యం బోధించబడేది మనల్ని మనం సరి చేసుకోవడానికి, వాక్యం బోధించబడేది మనలో ఉన్న మలినాన్ని కడుక్కోవడానికి, వాక్యం బోధించబడేది వాక్యం నన్ను సరి చేయడానికి, సరిదిద్దడానికి, నీలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, స్వస్థత పరచుకోవడానికి. ఒక టాబ్లెట్ వేసుకొని జ్వరాన్ని పోగొట్టుకునే రీతిగా, ఒక టాబ్లెట్ వేసుకొని తలనొప్పి పోగొట్టుకునే విధంగా, ఒక టాబ్లెట్ వేసుకొని నీలో ఉన్నటువంటి అపవిత్రతను పోగొట్టుకునే విధంగా, లేక వ్యాధిని రోగాన్ని పోగొట్టుకునే విధంగా వాక్యం నీలో పని చేయాలి.
నువ్వు తీసుకుంటే పని చేస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి గుడ్డితనంలో ఉన్నావో, నువ్వు ఎలాంటి అంధకారంలో ఉన్నావో, నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి బురదలో ఉన్నావో, నువ్వు ఎలాంటి పెంటలో ఉన్నావో, నిన్ను అది వాక్యం ఏం చేస్తుంది? నువ్వు కరెక్ట్గా లేవు, దీంట్లో ఉన్నావు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తావు. వెంటనే నీ బ్రతుకుని మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, మనసును మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, తలంపుని మార్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట. అలా మార్చుకోగలిగితేనే నువ్వు నీతిమంతుడివి. మార్చుకోలేకపోతే నువ్వు నీతిమంతుడు కాదు. అలా మార్చుకొని నీ జీవితాన్ని దేవుడికి సమర్పణ చేసుకుంటేనే నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి. లేకపోతే కాదు. నీ ప్రార్థన వినబడదు, నీ ప్రార్థనకి జవాబు రాదు, నీ ప్రార్థనకి దేవుడు ఉత్తరము ఇవ్వడు, నీ ప్రార్థనకి దేవుడు ఏ కార్యము చెయ్యడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. హల్లెలూయా. భక్తుడు అంటాడు, నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యత. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే నాకెంతో హల్లెలూయా. నూతన యెరూషలేము నా గమ్యమేనని కదా. నీ గమ్యం ఏమై ఉండాలి? నీ లక్ష్యం ఏమై ఉండాలి? నీ గురి ఏమై ఉండాలి? పౌలు గారు అంటారు, నా గురి నేను నా గురి వద్దకే పరిగెత్తుచు ఉన్నాను అంటారు. ఈరోజు నీ లక్ష్యం, నీ గురి కూడా ఆయన అయి ఉండాలి. హల్లెలూయా. నీ ఉన్న స్థలంలో నేనున్న కోరెదను, నా వాంఛ అదే శ్రీ యేసయ్య అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎంత ఎక్స్పీరియన్స్తో, ఎంత అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు పాటని. నీ ఉండు స్థలంలో నేను ఉండాలి, అదే నా వాంఛ, అదే నా గురి, అదే నా లక్ష్యం. ఇంకంతకు మించిగా నాకు వేరేది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు దేవుడు మనతో మరలా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? స్టిల్ హీ ఈస్ లవింగ్ యూ. లోకంలో ఉన్న ప్రతి వాని కొరకు ఆయన తన ప్రాణం పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ప్రతి వాని కొరకు ఆయన తన ప్రాణం పెట్టినాడు. కనుకనే ఆయన మరలా నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లోపడతావా? వింటావా? నీ పద్ధతి మార్చుకుంటావా? ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో అది విడిచిపెట్టు.
విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన ఉండు స్థలంలో నువ్వు ఉండే స్థితికి నువ్వు రావాలని ఆయన నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మాట వింటావా? మాటకు లోబడతావా? లోబడి నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? చక్కపరుచుకుంటావా? సూటిగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దైవజనుమా, నా దేవుని సంగమా, దేవుడితో మాట్లాడుతున్న విషయం ఏదో అల్లటప్పగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏదో మాట్లాడుతున్నారు కదా అనేసి. నిన్న దినాన్ని మేము ఉపవాస దినాన మేము దేవుని వాక్యం మాతో మాట్లాడింది. వాక్యం బోధించేటప్పుడు మనుషులు బోధిస్తున్నారు అన్నట్టుగా మీరు ఉండకూడదని వాక్యం చెప్పింది మాతో. అక్కడ నిలిచిన వాడు మనిషి కాదు, వాడిలో ఉండి దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారట. ఆ పరిశుద్ధాత్మకి లోబడాలి, అదే సత్యమని దేవుడి మాటలు మాట్లాడారు. ప్రేమ దేవుడి మనుషుల మాటలు కాదని దేవుని మాటలు. ఇక్కడ నిలుచున్నటువంటి వాడు మనిషే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నంత సేపు ప్రేమ దేవుడి బిడ్డ ఈ శరీరము ఆయనదే, ఈ యొక్క ఆలోచనలు ఆయనవే, ఈ తలంపులు ఆయనవే. వారిలో ఉండే దేవుడు మాట్లాడతాడు, కానీ వాడు లేకుండా మాట్లాడాలనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దైవజనమా, ఇక్కడైనా నీ పద్ధతిని మార్చుకొని, క్రియలను మార్చుకొని, ఆలోచన మార్చుకొని, తలంపుడు మార్చుకో. దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు, ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా నా ప్రేమ దేవుడి వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన ఎన్నడూ కూడా ఏం చేయాలంటే నీతిమంతులకి కలిగిన కొంచెమైనప్పటికీ ఆ కొంచెంలో కూడా శ్రేష్టమైనటువంటి జీవితం నువ్వు జీవించాలి. అంతేగాని నువ్వు బాధపడద్దని వాక్యం ద్వారా చూస్తున్నాం. నీతిమంతుడికి బాధగా ఉండదని వాక్యం చెప్తుంది. మొదటిగా తెలుసుకోవాలి సత్యం ఏంటంటే నీతిమంతుడికి బాధనే లేదంటే ఇంకా బాధ ఎక్కడ ఉంది? ఆమె హల్లెలూయా. కొంచెం ఉండని, ఎక్కువ ఉండని, ఏమన్నది ఆ ఎక్కువ కూడా వారికి పట్టింపు లేదంట. అంత గొప్ప జీవితం నీతిమంతుని యొక్క జీవితం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన రీతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.